అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 999 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 999 న్యూస్.
స్వరభారత్ న్యూస్ కదా ఇది స్వరభారత్ రేటింగ్ చాలా చెప్పండి చదువు అయిపోయిందా
పాల్గొతాం ఇక్కడ స్థలం ఇచ్చి ఇల్లు కట్టాలి కట్టలేదు మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి 12వ వార్డులో ఉన్న మన పురాతన దేవాలయం నరసింహస్వామి దేవాలయం, ఎందుకంటే తాడేపల్లి పట్టణం అవ్వకముందు పల్లిగా ఉన్నప్పుడు ఏకైక గుడి ఈ ఒక గ్రామానికి మరి 6 నాళ్ళ నుంచి ఉన్నది ఇవాళ పునరుద్ధరించి మరి 7 నెలల క్రితం మళ్ళీ పునరుద్ధరించి ప్రారంభించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున గుడిని పునరుద్ధరించడమే కాకుండా ఎంతో అందంగా అన్ని రకాల సౌకర్యాలతో చేర్చమే కాకుండా మరి బ్రాహ్మణులు కూడా చక్కటి బ్రాహ్మణులతో నరసింహస్వామి గుడి మరి ఎంతో ముస్తాబైంది. ఎందుకంటే ఈ గుడి చాలా పవిత్రమైన దేవాలయం, పవిత్రమైన గుడి. ఎందుకంటే రామారమి 300 సంవత్సరాలు పైబడి దీని చరిత్ర ఉన్న గుడి. అందుకని భక్తులకి చాలా గొప్ప విశేషమైన గుడి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా స్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దీప నైవేద్యాలతో చక్కటి బ్రాహ్మణోత్సవంతో మరి సకల పూజా కార్యక్రమంలో స్వామివారి జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ మరి రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రాహ్మణులకు కూడా చక్కటి ఇల్లు నిర్మించే కార్యక్రమంలో ఇక్కడ నిర్ణయించుకోవడం, దీన్ని మరి పట్ల గ్రామ పెద్దలందరూ కూడా దాన్ని సహకరించి విరాళాలు ఇచ్చి ఈ గుడి ఇప్పటికే చాలామంది దాతలు ఈ గుడి అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరిగింది. ఏదైనా ముక్కోటి ఏకాదశి నాకు ఈ స్వామిని దర్శించిన అవకాశం కల్పించినందుకు మీరందరికీ ధన్యవాదాలు చెప్తూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు. మరి అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టాంగ ధనధాన్యాలు ఇవ్వాలని ఆ స్వామి మరి ఆ కమిటీ ముఖ్యంగా ఇక్కడ కమిటీ సభ్యులు, ఎందుకంటే వీరు నిరంతరం కష్టపడ్డారు. మహిళా సోదరులు కానీ మహిళలు కానీ కష్టపడి గుడిని అభివృద్ధి భావం తీసుకెళ్ళడానికి ఎంతో శ్రమించి 2-3 సంవత్సరాల నుంచి శ్రమిస్తేనే కానీ గుడిని సహకారం రాలేదు. ఏదైనా ఇంత ఘనంగా చేసిన రమేష్ గారి నాయకత్వంలో ఈ కమిటీ మెంబర్లు అందరికీ కూడా పేరున ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ దర్శించిన భక్తులందరికీ కూడా ఆ శాంతినరసింహ స్వామి కరుణగొండ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ తాడేపల్లిగూడెం పట్టణంలో అతి పురాతనమైనటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహ ఆలయం మన పాతూరులో 12వ వార్డు 10వ వార్డు కలిపి మధ్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క లక్ష్మీ నరసింహ ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం, అలాగే మా పాతూరు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది. ఈ ఆలయానికి ఉత్తర ద్వార దర్శనాన్ని భాగ్యాన్ని కల్పించిన ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులు పట్టణంలో ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎంతో పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు అతి పురాతనమైనటువంటి స్వామివారి యొక్క ఆలయం పాతూరు 10వ వార్డులో గత 300 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది. ఆలయ నిర్వాహకులు దోసంపూడి రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ మహిళా సత్సంగ సభ్యులు అలాగే సేవకులు సత్సంగ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముక్కోటి ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశారు. ఉదయం నుంచి మహిళా సభ్యులు పారాయణం కానీ అలాగే స్వామివారి యొక్క నామస్మరణ కానీ ప్రసాదాలు వితరణ కానీ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా వైభవంగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు తాడేపూడెం పట్టణ ప్రజల మీద మా పాతూరు ప్రజల మీద అలాగే ఇక్కడ సేవ చేసినటువంటి మహిళా సోదరులు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఐరార్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో స్వామివారి యొక్క కార్యక్రమాలు ఇంకా వైభవంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.